కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి రిమాండ్ మరింత కొద్ది కాలం పొడిగించినట్టు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. దాదాపు ఈ నెల 23 వరకు ఆమెకు సంబంధించినటువంటి కస్టడీ పొడిగించినట్టయితే మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. అయితే ఇది చాలా అంటే ఈ రిమాండ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ రిమాండ్ని క్యాన్సిల్ చేసి నాకు బెయిల్ ఇవ్వమని చెప్పేసి పలుమార్లు కూడా కవిత పేర్కొనడం జరిగింది. దానిలో భాగంగానే ఆమె ఈరోజు డైరెక్ట్గా రౌజ్ అవెన్యూ సంబంధించినటువంటి కోర్టు జస్టిస్ ఎవరైతే ఉన్నారో కావేరి బవేజాకు ఆమె స్వయంగా తన స్వహస్తాలతో కూడినటువంటి లేఖను కూడా రాయడం జరిగింది. దానిలో చాలా సెంటిమెంటల్గా చాలా ఆవేదనతో ఆ లేఖను రాసినట్టుగా క్లియర్గా తెలుస్తూ ఉంది. దీనిలో ఈడీ సిబిఐ విచారణ కంటే కూడా మీడియానే పెద్ద ఎత్తున విచారణ చేస్తున్నట్టు కనబడుతూ ఉంది. సో నాకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఈరోజు పెద్ద ఎత్తున మీడియా క్రియేట్ చేస్తుంది అన్నట్టుగా ఆమె ఒక సంచలనమైనటువంటి లేఖను అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే మార్చి 15 నాడు ఆమె అరెస్ట్ కావడం జరిగింది. దాదాపు నెల రోజుల దగ్గరికి వస్తూ ఉంది. ఇంకొక వారం రోజు ఇంకొక 3-4 డేస్ అయితే నెల రోజుల కస్టడీ పూర్తవుతుంది వాస్తవంగా. సో ఇప్పటికే ఈడీ దాదాపు ఒక వారం పాటుగా తమ కస్టడీలో ఉంచుకొని విచారణ చేసినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత ఆమెను ఈడీ అంటే ఫస్ట్ టైం అంటే మొదటి రౌండ్ విచారణ పూర్తయిన తర్వాత ఆమెను తిహార్ జైలు దాదాపు 14 రోజుల కస్టడీకి పంపించడం జరిగింది. ఆ తర్వాత ఇమీడియట్గా సిబిఐ రంగంలోకి దిగినటువంటి సిబిఐ తాము కూడా ఆమెను విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి కోణంలో వాళ్ళు కూడా కోర్టు పర్మిషన్ తీసుకొని ఆమెను సిబిఐ ఏదైతే సిబిఐ సంబంధించిన ఆఫీసులో కాకుండా తిహార్ జైల్లోనే సపరేట్ సెల్లో ఆమెను విచారించాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ అన్ని కూడా ఈరోజు కోర్టు సిబిఐకి చెప్పడం కూడా జరిగింది. సో దానిలో భాగంగానే ఆమె రీసెంట్గా చాలా పలుమార్లు కూడా రౌజ్ అవెన్యూ కోర్టులో తనకు బెయిల్ కావాలని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో అడిగిన సందర్భాల్లో కూడా ఆమె బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించిన సందర్భాలు చాలా ఉన్నాయి వాస్తవంగా. అయితే ఈ క్రమంలో ఆమె మెయిన్గా తన కొడుకుకు సంబంధించినటువంటి ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో తన కొడుకు రాస్తున్నటువంటి ఎగ్జామ్స్ పైన ఇంపాక్ట్ పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా నేను తనతో ఆ అబ్బాయితోటి ఉండాలని చెప్పేసి కూడా ఆమె రిక్వెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. దానిలో కూడా కావేరి బవేజా ఎవరైతే జస్టిస్ ఉన్నారో చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇది వారి తండ్రి ఉంటారు, వాళ్ళ బంధువులు ఉంటారు, అందరూ ఉంటారు కదా, సో ఎటువంటి పరిస్థితి ఉండదు అనే కోణంలో కూడా ఏది రౌజ్ అవెన్యూ కోర్టు సంబంధించిన జడ్జి కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్ కూడా మీకు చూపించడానికి ప్రయత్నిస్తా. అయితే మొదటగా మనము ఆమె దాదాపు 4 పేజీల లేఖను తన స్వహస్తాలతో రాసినటువంటి లేఖను ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి విషయం కూడా మనకు తెలుస్తూ ఉంది. అందులో చాలా సంచలనమైనటువంటి విషయాలు కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రధానంగా రౌజ్ అవెన్యూ కోర్టు సంబంధించినటువంటి ఎవరైతే జడ్జి ఉన్నారో కావేరి బవేజా ఎవరైతే ఉన్నారో తనను కోర్టు చేస్తూ చాలా సీరియస్గా ప్లస్ తన ఆవేదనను మొత్తం కూడా వ్యక్తం చేస్తూ తనకు ఏ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయో, ఈడీ సిబిఐ ఏ విధంగా నన్ను పొలిటికల్గా డ్యామేజ్ చేస్తున్నాయో, అదేవిధంగా మీడియా ఏ విధంగా కథనాలు చేస్తున్నారో, నా ఇమేజ్ మొత్తం దెబ్బతీసిన కోణంలో చాలా సంచలనాత్మకమైన విషయాలు అందులో ఒక ఆవేదనతో కూడినటువంటి విషయాలను ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఒకసారి మీకు ఆ లేఖను కూడా చూపించే ప్రయత్నిస్తాం మిత్రులారా. సో చాలా క్లియర్గా నేను మీకు చదివింపించే ప్రయత్నిస్తా. ఇది మొదటి పేజ్. దీనిలో చూడండి ఒకసారి. థ్యాంక్ యూ మై లేడీ ఫర్ గివింగ్ మీ వాల్యుబుల్ కోర్ట్స్ టైమ్ టు ప్రజెంట్ మై సైడ్ అంటూ ఆమె లెటర్ను రాయడం జరిగింది. వితౌట్ ప్రీజడ్యూస్ టు మై రైట్స్ ఐ వుడ్ లైక్ టు స్టేట్ దట్ ఐ హ్యావ్ నైదర్ ఎనీ ఇన్వాల్వ్మెంట్ నార్ అబ్టైన్డ్ ఎనీ ఫైనాన్షియల్ బెనిఫిట్ ఫ్రమ్ ద సెడ్ మ్యాటర్స్ ఇన్ ద కేస్ అంటూ చెప్పడం జరిగింది. అంటే మొదటి పాయింట్లోనే ఆమె ఏం చెప్తున్నారంటే తన యొక్క హక్కులను కాపాడుకోవడానికి, అదేవిధంగా నేను ఈ యొక్క కేసులో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, అదేవిధంగా ఎక్కడ కూడా ఆ లిక్కర్ స్కామ్ తోటి నేను ₹1 కూడా అంటే కనీసం ఫైనాన్షియల్ బెనిఫిట్ కూడా తీసుకోలేదని చెప్పేసి కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. మేడం జస్టిస్ ఇఫ్ ఎనీథింగ్ ఐఎమ్ ఏ విక్టిమ్ మేడం జస్టిస్ అంటూ చాలా క్లియర్ ప్రతి సందర్భంలో కూడా మేడం జస్టిస్ అనుకుంటూ ఆమె కొంత రిక్వెస్టింగ్ రాష్ట్రం తెలుస్తూ ఉంది. నేను ఈ కేసు సంబంధించినటువంటి దానిలో ఒక బాధితురాలిని అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా యాజ్ ద ఓల్డ్ నేషన్ విట్నెస్డ్ పాస్ట్ 2.5 years ఆఫ్ నెవర్ ఎండింగ్ ఈడీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టర్న్డ్ ఇంటూ ఏ మీడియా ట్రయల్ అంటూ క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకసారి క్లియర్గా చూడండి. సో ఆమె చాలా చెప్తారు, దేశం మొత్తం కూడా ఈరోజు చూస్తూ ఉంది. ఇది కేవలం ఈడీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ కాకుండా ఇది అంతా కూడా మీడియా చేస్తున్నటువంటి ఒక విచారణగానే కనబడుతుంది తప్ప ఎక్కడ కూడా ఈ 2.5 సంవత్సరాలుగా ఎలాంటి ఆధారాలు కూడా సేకరించలేదు. దీనిలో నేను కేవలం విక్టిమ్ మాత్రమే, బాధితురాలని చెప్పేసి కూడా ఆమె క్లియర్గా చెప్తున్న సందర్భం చూస్తా ఉన్నాం. అదేవిధంగా మేడం జస్టిస్ బీయింగ్ ఏ ఉమెన్ పొలిటీషియన్
ఐఎమ్ ద మోస్ట్ విక్టిమైజ్డ్ ఇన్ ద ప్రాసెస్, సివియర్లీ డెంటింగ్ మై పర్సనల్ అండ్ పొలిటికల్ రెప్యుటేషన్ అంటూ క్లియర్గా చూస్తాం. సో యాజ్ ఏ అంటే ఒక స్త్రీ పొలిటీషియన్ అంటే ఒక స్త్రీ మహిళా రాజకీయ నాయకులుగా ఈ కేసులో మొత్తం కూడా నేను చాలా పెద్ద ఎత్తున బాధితురాలనయ్యాను. అదేవిధంగా ఎక్కడ కూడా ఈ ప్రాసెస్లో నేను నా పర్సనల్ అంటే వ్యక్తిగత జీవితాన్ని కానీ పొలిటికల్ రెప్యుటేషన్ కానీ మొత్తం కూడా చాలా వరకు డ్యామేజ్ అయిందనే విషయాలు కూడా ఆమె చెప్పడం జరిగింది వాస్తవంగా. సో ఇంకొక విషయం కూడా చూస్తాను ఇలా, Madam Justice, my personal mobile phone number was displayed on all television channels directly invading my privacy అంటూ క్లియర్ చెప్తారు. అంటే దాదాపు మనము ఏదైతే ఈడీ కానీ సిబిఐ కానీ ఇచ్చినటువంటి చార్జ్ షీట్లో భాగంగా ఆమె నెంబర్స్ ఏవైతే ఉన్నాయో పలు నెంబర్లు పలు మొబైల్స్ అన్నీ కూడా ఈరోజు డిస్ప్లే చేయడం జరిగింది. మొబైల్ నెంబర్తో పాటు ఆ మొబైల్ సంబంధించినటువంటి ఏదైతే ఆ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ను కూడా మొత్తం కూడా ఐఎంఏ నెంబర్ అవుతుందో దాన్ని కూడా డిస్ప్లే చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఆమె మొబైల్ నెంబర్ను పర్సనల్ మొబైల్ నెంబర్ను ఈరోజు డిస్ప్లేలో పెట్టడం ద్వారా తన యొక్క ప్రైవసీని వ్యక్తిగత ప్రైవసీని అంతా కూడా దెబ్బతీసినట్టుగా ఆమె క్లియర్గా చెప్తా ఉన్నారు. సో యాజ్ ఏ ఉమెన్ పొలిటీషియన్ ఇది నా ప్రైవసీకి భంగం కలిగించిన కోణంలో ఆమె చెప్తున్నట్టుగా క్లియర్గా తెలుస్తోంది. అయితే సెకండ్ పేజ్లో చూసినట్లయితే మేడం జస్టిస్ ఐ హ్యావ్ టైమ్ అండ్ అగైన్ కోఆపరేటెడ్ విత్ బోత్ ఏజెన్సీస్. ఐ హ్యావ్ అపియర్డ్ బిఫోర్ దెమ్ 4 times. I have answered all their questions to the best of my knowledge, gave all bank and business డీటెయిల్స్ అంటూ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో తను ఏం చెప్తుందంటే నేను ఏది ఈడీ కానీ సిబిఐ ఏవైతే దర్యాప్తు సంస్థలు అవుతున్నాయో వాళ్లకు నేను కావాల్సినంత సమయం ఇచ్చినాను, కావాల్సినంత వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు కానీ అదేవిధంగా నేను వ్యక్తిగతంగా 4 సార్లు ఈడీ ఆఫీస్కి వెళ్ళి కూడా అప్పేర్ కావడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా నేను వాళ్ళు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్తున్నాను. నాది కూడా నా నాలెడ్జ్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా వాళ్లకు న్యాయపరంగానే అదేవిధంగా నేను నిజాయితీగానే అన్ని విషయాలు కూడా చెప్తా ఉన్నాను. అన్ని రకాలుగా వాళ్ళకు సహకరించినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఈరోజు నన్ను ఒక బాధితురాలుగా ఈరోజు దేశం ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా క్లియర్గా చెప్తున్నట్టు విషయం మనం చూస్తా ఉన్నాం. అయితే మేడం జస్టిస్ ఐ విల్ ఫుల్లీ కోఆపరేటెడ్ విత్ ద ఏజెన్సీస్ బై సబ్మిటింగ్ ఆల్ ఆఫ్ మై మొబైల్ ఫోన్స్ దట్ ద ఏజెన్సీస్ బ్లేమ్డ్ మీ ఆఫ్ డిస్ట్రాయింగ్ అంటూ చెప్తాను. అంటే నేను ఎంత సహకరించినప్పటికీ కూడా సో ఏజెన్సీస్కి ఏవైతే ఉన్నాయో సహకరించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు అడిగినటువంటి మొబైల్ ఫోన్స్ కూడా నేను సబ్మిట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు క్లియర్గా చెప్తాను మొబైల్ ఫోన్స్లో ఉన్నటువంటి డేటాను మొత్తం కూడా డిస్ట్రాయ్ చేసినటువంటి ఒక ఆరోపణ నా మీద చేస్తున్నారని చెప్పేసి కూడా ఆమె క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా మేడం జస్టిస్ ఇన్ ద లాస్ట్ 2.5 years ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బోత్ ద ఏజెన్సీస్ కండక్టెడ్ మల్టిపుల్ రైడ్స్ ఫిజికల్లీ అండ్ మెంటలీ హరాస్డ్ కోర్స్డ్ థ్రెటెండ్ అండ్ అరెస్టెడ్ మెనీ పీపుల్ అంటూ చెప్తా ఉన్నారు. అయితే దీనిలో భాగంగా పాస్ట్ 2.5 yearsగా ఈడీ కానీ సిబిఐ కానీ అనేక మార్లు అనేక రకాలుగా రైడ్స్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి ఈరోజు పెద్ద ఎత్తున సమాచారం సేకరించినప్పటికీ కూడా అనేక రకాలుగా ఇందులో ఇన్వాల్వ్ కాకపోయినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అన్ని రకాలుగా హరాస్మెంట్ చేసి థ్రెటన్ చేసినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నట్టుగా క్లియర్గా చెప్తా ఉన్నాయి. ఎస్ ఎట్ మేడం జస్టిస్ ఆల్ దే కుడ్ అక్యుములేట్ ఆర్ ఏ బంచ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ఫ్యూ పీపుల్ హూ కెప్ట్ చేంజింగ్ దేర్ స్టేట్మెంట్స్ అండ్ దేర్ పొలిటికల్ అలయన్సెస్ అంటూ క్లియర్ చెప్తాం. ఇది చాలా అద్భుతమైనటువంటి పాయింట్. దీన్ని మనందరం కూడా చాలా వరకు అంటే ఆమె ఏం కోణంలో చెప్తున్నారంటే ఇటు మాగంటి ఎవరైతే ఉన్నారో మాగంటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో తను అంతకుముందు వైఎస్ఆర్సీపీలో ఉండే తను అప్రూవర్గా మారి రీసెంట్గా వైఎస్ఆర్సీపీ నుంచి ఏదైతే టీడీపీ అలయన్స్లో జాయిన్ అయినరో ఆయనకు ఒక టికెట్ కూడా వచ్చిందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించి ఒకవేళ అలా జాయిన్ అవ్వగానే ఇమీడియట్గా ఆయన పైన ఉన్నటువంటి ఆరోపణలు కానీ కేసులు కానీ అన్నీ కూడా స్లో అవుతా వస్తూ ఉన్నాయని చెప్పేసి కూడా ఆమె క్లియర్గా చెప్తా ఉన్నారు. దీనిలో చాలా వరకు అంటే ఎవరైతే మాగంట రాఘవ్ లాంటి వాళ్ళు కానీ మాగంట శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొదట ఒక స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత ఈ పొలిటికల్ ప్రేయర్స్ వల్ల లేకపోతే ఇంకొక ప్రేయర్స్ వల్ల మళ్ళీ ఆ స్టేట్మెంట్ మార్చి చెప్తున్నారు. అది ఎందులో భాగంగా అంటే వాళ్ళకి అలయన్స్లో భాగంగా వాళ్ళకు పొలిటికల్ బెనిఫిట్లో భాగంగా అని చెప్పేసి కూడా ఆమె క్లియర్గా చెప్తున్నట్టయితే మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. అయితే ఇంకొక పాయింట్ చూస్తాను మేడం జస్టిస్ దిస్ ఓల్ కేస్ ఇస్ బేస్డ్ ఆన్ స్టేట్మెంట్స్ హౌ హానరబుల్ జస్టిస్ సంజయ్ ఖన్నా హిమ్సెల్ఫ్ సెడ్ నో మనీ ట్రయల్ అంటూ ఇక్కడ చూస్తా ఉన్నాం. సో ఇదంతా కూడా కేవలం ఏది అందులో ఉన్నటువంటి కొంతమంది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వల్లనే ఈరోజు కేసును దర్యాప్తు చేస్తుంది తప్ప ఎక్కడ ఎలాంటి సరి అయినటువంటి ఆధారాలతో చేయలేదు. దానికి ఎగ్జాంపులే ఎవరైతే ఉన్నారో హానరబుల్ జస్టిస్ సంజయ్ ఖన్నా ఇది కేవలం ఆయన చెప్తున్న విషయం ఏంటంటే ఇది నో మనీ ట్రయల్ అని చెప్పేసి కూడా క్లియర్గా ఆ జస్టిస్ చెప్పినటువంటి కోర్టును కూడా ఉద్దేశించి ఆమె చెప్తున్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చూస్తా ఉన్నాం. ఇక్కడ చూడండి నో ప్రూఫ్ ఆఫ్ కరప్షన్ దిస్ కేస్ కెన్ బి థ్రోన్ అవే అవుట్ ఆఫ్ పవర్ అంటూ
క్లియర్గా వస్తున్నాం. మేడం ఈడీ బ్లేమ్స్ మీ ఆఫ్ మ్యానిపులేటింగ్ విట్నెసెస్, సో వై డిడ్ యూ నాట్ అరెస్ట్ మీ వెన్ అవర్ పార్టీ వాజ్ ఇన్ పవర్ అంటూ చాలా క్లియర్గా చెప్పింది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఈడీకి అన్ని పవర్స్ ఉన్నాయి కదా, ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు, ఇది కేవలం అంటే పార్లమెంట్ ఎన్నికల్లో తమ లబ్ధి చేకూర్చే విషయంలో తప్ప వేరే విషయంలో లేదని చెప్పేసి కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది అన్నట్టుగా చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆ కరప్షన్ సంబంధించి ఎలాంటి ప్రూఫ్ లేకున్నా ఎలాంటి ఏం లేకున్నా మొత్తానికైతే ఒక దాన్ని నా మీద ఒక రాళ్ళేసేట ప్రయత్నం జరుగుతుందన్నట్టుగా చాలా క్లియర్ చెప్తా ఉన్నారు. సో మేడం జస్టిస్ ఆఫ్టర్ 2.5 years ఆఫ్ ఫెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ ఈడీ హాజ్ అరెస్టెడ్ మీ ఆన్ March 15 వితౌట్ ఎనీ ప్రూఫ్ అండ్ జస్ట్ బేస్డ్ ఆన్ స్టేట్మెంట్స్ రైట్ బిఫోర్ నేషనల్ ఎలక్షన్స్ అంటూ క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే నా మీద ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో కేవలం అందులో ఉన్నటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయినట్టు కొంతమంది వ్యక్తులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగానే ఎలాంటి ఆధారాలు లేకుండా నన్ను అరెస్ట్ చేసినటువంటి సందర్భం కనబడుతుంది. అది కేవలం ఈ జాతీయ సంబంధించినటువంటి సాధారణ ఎన్నికల ముందు అరెస్ట్ చేయడం అవుతుందో ఇది కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసమైనటువంటి కోణంలో ఆమె ఈ పాయింట్లో చాలా క్లియర్గా చెప్తున్నట్టు తెలుస్తోంది. డిస్పైట్ గివింగ్ అండ్ అండర్టేకింగ్ ఆఫ్ నో కోయర్సివ్ యాక్షన్ ఇన్ ద సుప్రీం కోర్ట్ దే అరెస్ట్ మీ మేడం అంటూ చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. సో ఇంకొక పాయింట్ చూడండి, మేడం జస్టిస్ టుడే 95% కేసెస్ ఆఫ్ ఈడీ సిబిఐ ఆర్ ఆన్ అపోజిషన్ పార్టీ లీడర్స్ వెన్ ద అక్యూజ్డ్ జాయిన్స్ బీజేపీ ద ఇన్వెస్టిగేషన్ అబ్రప్ట్లీ స్టాప్స్ అంటూ ఒకరోజు చూస్తా ఉన్నాం. సో చాలా క్లియర్గా అంటే ఆమె చెప్తున్న విషయాలు ఏంటంటే ఎప్పుడైతే దాదాపు 95% కేసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ అపోజిషన్ పార్టీస్ మీదనే ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ అపోజిషన్ పార్టీలో ఈడీకి సిబిఐ కేసులు పెట్టినప్పుడు కనుక వాళ్ళు కనుక బీజేపీలో జాయిన్ అయితే కనుక వాళ్ళ మీద సంబంధించినటువంటి ఇంట్రాగేషన్ అవుతుందో అదంతా కూడా చాలా తగ్గి వస్తూ ఉంటుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన చాలా కేసెస్ కూడా కనబడతా ఉన్నాయి. సుజనా చౌదరి కానీ లేదంటే ఇంకా చాలా అంశాలు కూడా ఆమె ఇండైరెక్ట్ కోట్ చేస్తున్నట్టు మనకు కనబడతా ఉంది. అయితే మేడం జస్టిస్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ బీజేపీ లీడర్స్ ఓపెన్లీ థ్రెటన్ అపోజిషన్ చుప్ హో జావ్ వర్ణ ఈడీ బేజుంగా అని చెప్పేసి క్లియర్గా అంటే పార్లమెంట్ వేదికగానే ఇలాంటి వార్నింగ్స్ మాకు ఇస్తున్నట్టు కూడా మేము చాలా సందర్భాల్లో గమనించామని చెప్పేసి కూడా ఆమె చెప్తున్న విషయం కనబడతా ఉన్నాయి. అంటే ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్లో చాలా క్లియర్గా బీజేపీ నాయకులు మూసుకొని కూర్చోండి లేకపోతే ఈడీ మీ పైకి వస్తుందని చెప్పేసి కూడా చెప్పినట్టుగా చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఇన్ దిస్ డైర్ సిచ్యువేషన్ మేడం జస్టిస్ ద అపోజిషన్ పార్టీస్ ఆర్ లుకింగ్ అప్ టు ద జ్యుడిషియరీ విత్ గ్రేట్ హోప్ టు గివ్ అస్ రెస్పెక్ట్ అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే ఆమె రాసినటువంటి లేఖ ఈరోజు తెలంగాణలో చాలా పెద్ద సంచలనంగా మారినట్టుగా మనకైతే క్లియర్గా చూస్తూ ఉన్నాం. మేడం ఐ హ్యావ్ డన్ నథింగ్ బట్ నో కోఆపరేట్ బట్ టు మేడం ఐ హ్యావ్ done nothing but to cooperate with the due procedure will continue to do so అంటూ క్లియర్గా చెప్తా ఉన్నారు. సో therefore మేడం ఐ ఎర్నెస్ట్లీ రిక్వెస్ట్ యూ టు గ్రాంట్ మీ బెయిల్ అంటే క్లియర్గా చెప్తా ఉన్నారు. అంటే నేను ఈ ప్రాసెస్లో భాగంగా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయంలో నేను కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నాను, వాళ్ళకు ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా సహకరించడానికి రెడీగా ఉన్నాను, ప్లీజ్ దయచేసి నాకు బెయిల్ ఇవ్వమని చెప్పేసి కూడా ఆమె క్లియర్గా చెప్తా ఉన్నారు. లాస్ట్లీ మేడం బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ మై లైఫ్ ఐఎమ్ ఏ డ్యూటిఫుల్ మదర్. అంటే ఎన్ని చెప్పినప్పటికీ కూడా నేను ఒక బాధ్యత గల మదర్గా నాకు ఆ కోణంలో బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆమె క్లియర్గా చెప్తా ఉన్నారు. మేడం జస్టిస్ ఐఎమ్ ఏ highly qualified person and hence understand the importance of my role while my minor son is preparing for board exam and his aptitude test అంటూ క్లియర్గా చెప్పడం జరిగింది. సో తన కొడుకు ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో తన కొడుకు ఎగ్జామ్స్ నా అరెస్ట్ వల్ల ఒకవేళ ఇబ్బంది పడితే కనుక తనకు భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఆ కోణంలో చాలా బాధ్యత గల మదర్గా నాకు ఆ యొక్క రెస్పెక్ట్ ఉంది, నాకు బాధ్యత ఉంది కాబట్టి దయచేసి నాకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా తన కొడుకు ఎగ్జామ్ను ముందర పెట్టి ఆమె బెయిల్ అడుగుతున్నట్టుగా చాలా క్లియర్గా తెలుస్తోంది. సో ఇంకొక పాయింట్ చూస్తూ ఉన్నాం, మేడం ఇట్ ఈస్ ఏ మేక్ ఆర్ బ్రేక్ ఇయర్ ఫర్ మై సన్ ఫ్రమ్ ద ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్ ఐ ఫియర్ మై అబ్సెన్స్ మైట్ హ్యావ్ ఏ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ హిమ్ అంటూ చాలా క్లియర్గా చెప్తున్నాడు మనకి కనబడతా ఉంది. సో నేను ఒకవేళ లేకపోతే కనుక నేను కేర్ తీసుకోకపోతే కనుక నా కొడుకు భవిష్యత్తు మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం మీద కనబడతా ఉంది కాబట్టి ఆ కోణంలో బెయిల్ అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. దేర్ఫోర్ ఐ వన్స్ అగైన్ రిక్వెస్ట్ యూ టు కన్సిడర్
మై బెయిల్ రిక్వెస్ట్ థ్యాంకింగ్ అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. సో ఆమె క్లియర్గా సో ఈ కోణంలో నాకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, కేవలం ఇతరులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగానే నన్ను అరెస్ట్ చేయడం జరిగింది తప్ప ఎక్కడ కూడా ఇందులో ఫైనాన్షియల్ ట్రయల్ జరిగిందని కానీ, ఎక్కడ కూడా నా ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా ఉందని కానీ, ఎక్కడ కూడా ఆధారాలు లేవనే కోణంలో మాట్లాడుతూ కేవలం ఈరోజు సిబిఐ ఈడీ కంటే కూడా మీడియానే పెద్ద ఎత్తున దీన్ని ట్రయల్ చేస్తున్నట్టుగా మాకు కనబడతా ఉంది. అదేవిధంగా నా యొక్క వ్యక్తిగత జీవితాన్ని, అదేవిధంగా రాజకీయ జీవితాన్ని కూడా కంప్లీట్గా జనాల్లో అంటే ఒక రకమైన నెగిటివ్ ఇంపాక్ట్ చేసే విధంగా ఈరోజు మీడియా తీసుకున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో అదంతా కూడా పెద్ద ఎత్తున కనబడతా ఉంది అన్నట్టుగా ఆమె క్లియర్గా చెప్తున్న సందర్భం కనబడతా ఉంది. అందులో భాగంగానే ఈరోజు తన కొడుకుకు సంబంధించినటువంటి బోర్డు ఎగ్జామ్ ఏదైతే ఉందో ఒకవేళ నేను లేకపోవడం వల్ల ఆయన భవిష్యత్తుపై నెగిటివ్ ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కోణంలో కొంచెం నా పైన దయచేసి బెయిల్ ఇవ్వమని చెప్పేసి కూడా ఆమె రిక్వెస్ట్ చేస్తున్న సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం. సో అయితే అదే కాకుండా ఇంకొక విషయం కూడా చూస్తూ ఉన్నాం మిత్రులారా. సో ఇక్కడ ఆమె మనం వచ్చినప్పుడు 2 సార్లు కూడా ఆమె దాదాపు ఓపెన్లీగా పోలీసుల మధ్యనే ఓపెన్ కోర్టు రౌజన్ కోర్టులోనే కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఫాల్స్ కేసు అన్నట్టుగా ఆమె చెప్తున్న విషయాలు కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. దానికంటే ముందు ఒకసారి కాలేజ్ టీవీ లైవ్ను చూస్తున్న ఎవరైతున్నారో లైవ్ను లైక్ చేయాల్సి కోరుతా ఉన్నాం. అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మిత్రులారా. ఒక్కసారి చూడండి, కోర్టులో మొదటిసారి అడుగుపెట్టినప్పుడు రౌజన్ కోర్టులో ఆమె ఏం మాట్లాడితే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో చాలా క్లియర్గా ఇగో ఆమె ఎంటర్ అవుతున్న విజువల్ చూడండి ఒకసారి. सब पीछे చూడండి ఇలా క్లియర్గా ఆమె చెప్తున్నారు ఈజ్ కంప్లీట్లీ ఫ్యాబ్రికేటెడ్ కేసు అని చెప్పేసి మొదట ఆమె కోర్టులో ప్రవేశపెడుతున్న చెప్పినటువంటి మాటలు. అదేవిధంగా రెండోసారి కూడా రౌజన్ కోర్టులో ఆమె ఏం చెప్తుందో ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేయండి మిత్రులారా. Political laundering case. One accused has already joined BJP. Yeah. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case. It is a political laundering case. It is a fabricated and false case. We will come up very clean. జై తెలంగాణ. యా ఇక్కడ క్లియర్గా ఆమె చెప్తున్న విషయాలు మీరు చూశారు కదా. ఇది కంప్లీట్గా మనీ లాండరింగ్ కేసు కాదు, ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు. దీనిలో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు. అందులో కొంతమందికి ఎంపీ టికెట్ రావడం జరిగింది. అదేవిధంగా కొంతమంది 50 కోట్ల ఫండ్ ఇచ్చారని చెప్పేసి కూడా ఆమె క్లియర్గా చెప్పినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం మిత్రులారా. సో నేను కంప్లీట్గా క్లీన్గా బయటకు వస్తా అని చెప్పేసి కూడా చెప్తూ చివరిగా ఆమె జై తెలంగాణ అంటూ ఆమె రౌజవెన్యూ కోర్టులో ఆమె నినాదాలు చేస్తున్నటువంటి విషయాలు మనం ఆల్రెడీ వీడియోలో చూసిన వాస్తవంగా. సో మొత్తానికైతే రోజుకు ఒక కొత్త మలుపు తిరుగుతూ ఉన్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. కవిత రాసినటువంటి సంచలన లేఖ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. బీజేపీపై మరి కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుందా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా రీసెంట్గా మనం చాలా సందర్భాల్లో చూసినాం, గత 1.5 yearగా చూస్తూ ఉన్నాం. ఇలాంటి లేఖలన్నే ఈరోజు సుకేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఇటు కవిత పైన, ఇటు కేటీఆర్ పైన, ఇటు ఎవరైతే ఉన్నారో అరవింద్ కేజ్రీవాల్ పైన సంచలనమైనటువంటి లేఖలు రాస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అనేకమైనటువంటి మనీ లాండరింగ్ సంబంధించి ఏ విధంగా జరిగిందనే కోణంలో ఈరోజు సుకేష్ కుమార్ రాసినటువంటి అనేకమైన లేఖలు కూడా సంచలనమయ్యాయి. సో మేబీ ఆ సుకేష్ కుమార్కు సంబంధించినటువంటి ఆ లేఖలు ఏవైతే సంచలనమయ్యో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి ఈ లేఖలన్నింటినీ కూడా విడుదల చేస్తున్నారా అనేటువంటి ఆ సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో మొత్తానికైతే తన ఇన్వాల్వ్మెంట్ లేదు, ఇదంతా కూడా పొలిటికల్ లాండరింగ్ కేసు తప్ప వేరే ఉద్దేశం లేదన్నట్టుగా ఆమె మాట్లాడుతున్నట్టుగా అయితే క్లియర్గా తెలుస్తూ ఉంది మిత్రులారా.